డాక్టర్ ప్రియాంక ఈజ్ నో మోర్. ఈరోజు అరౌండ్ 3:50 PM తన కన్ను మూశారు. మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. యాక్చువల్గా అఫీషియల్గా డాక్టర్లు ముందే చెప్పేశారు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, లైక్ షీఈస్ ఆల్మోస్ట్ నో మోర్ అని చెప్పి. ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అండ్ ఆ సిచ్యువేషన్ ఇంకా బ్రతికించలేరు అనే విషయం చెప్పేశారు. అండ్ కొన్ని ఆర్గాన్స్ కూడా డొనేట్ చేశారంట. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. బట్ ఇది చాలా అన్ఫార్చునేట్ థింగ్. ఎవరో చేసిన తప్పుకి, ఎవరో చేసిన దానికి ఒక మంచి కెరీర్ ఉండే అమ్మాయి ఫార్చ్యూన్ ఇలా అయ్యింది. సో ఇప్పుడు ఎవరైతే ఆ ఇద్దరు ఉన్నారో, దస్వంత్ అండ్ ఆండ్రూ జోసెఫ్, వాళ్ళ మీద ముందు అటెంప్ట్ టు మర్డర్ కేసు వేశారు. ఇప్పుడు అటెంప్ట్ టు మర్డర్తో పాటు మర్డర్ కేసు కూడా వేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ టీవీలో కూడా వస్తుంది. ఎస్పీ గారు మాట్లాడారు. సో అసలు యాక్చువల్గా ఏం జరిగిందో ఆయన ఒక్కసారి మళ్ళీ చెప్పారు వివరంగా. అసలు వీళ్ళు ఎందుకు 2-3 సార్లు డాష్ ఇచ్చి అలాగా అంత మూర్ఖులు, సైకోగా ఎందుకు బిహేవ్ చేశారు అంటే, వీళ్ళు ఫస్ట్ థింగ్ ఇక్కడ పోలీసులనే తప్పట్టాలి. ఎస్పెషల్లీ ట్రాఫిక్, రాజమండ్రి ట్రాఫిక్. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆ రోజు ఆ మాల్కి 9 అంతకు వచ్చారంట సెకండ్ షో సినిమాకి. సాయంత్రం 5 గంటల నుంచి 9 వరకు తాగుతూనే ఉన్నారంటే. ఎక్కడ తాగుతున్నారు? బండిలోనే తాగుతున్నారంట. ఆ సిటీలోనే అలా తిరుగుతూ తాగుతున్నారు. అందుకే బండిలో కూడా ఇంకా ఆల్కహాల్ బాటిల్స్ ఉన్నాయి చెక్ చేస్తే. అంటే అంత విచ్చలవిడిగా, అంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు మందు తాగుతూ సిటీలో. బట్ ఎక్కడ ఏ పోలీసు కూడా ఆపలేదే. ఫర్ లెట్సే ఆ స్పెసిఫిక్ మాల్ దగ్గర చెక్ అవ్వలేదు అనుకుందాం, బట్ మిగిలిన సిటీ ప్లేసెస్లో ఏమైంది? సో దీని మీద చాలా స్ట్రిక్ట్గా యాక్షన్స్ తీసుకోవాలి ఈ ఇన్సిడెంట్ తర్వాతైనా. సో దట్ వేరే వాళ్ళు భయపడాలి. ఒకవేళ దొరికితే దాని మీద ఎలాంటి శిక్షలు పడతాయి, కెరీర్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనే విషయం తెలుసుకోవాలి. సో అది ఫస్ట్ థింగ్. సో వాళ్ళు కాన్షియస్గా ఉండరు ఆబ్వియస్గా, ఎందుకంటే లాస్ట్ 4 to 5 hours డ్రింక్ చేస్తున్నారు. వెళ్ళిన తర్వాత కూడా ఆ మాల్ మేనేజ్మెంట్ ఎవరైనా ఉన్నారో సినిమా హాల్లో, ఎందుకంటే స్మెల్ బట్టి గట్టిగా కొడుతుంది, వీళ్ళ బిహేవియర్ కూడా బాగోలేదు. అంటే వీళ్ళ పేరెంట్స్ కూడా హై ప్రొఫైల్ పేరెంట్స్ అంటే, అందుకే వీళ్ళకి అంత జీబల్పు. సో వాళ్ళు తగిలేశారు. ఈ ప్రాసెస్లో ఒకరితో పెద్ద గొడవ అయిందండి, చేతులు కూడా వేసారండి. సో వేసి వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి మాల్ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నారండి. బట్ అక్కడి నుంచి పై మేనేజ్మెంట్ నుంచి కింద సేఫ్టీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కాల్ వచ్చి వాళ్ళు ఆపమన్నారండి, వాళ్ళు హోల్డ్ చేయమని. వీళ్ళు ఇది ఎక్కడ దొరికితే పెద్దదైపోతుంది అని, ఎందుకంటే వీళ్ళు తాగేసి ఉన్నారు కదా, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఈ పాప మీద చూపించి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం, ఎలాగైనా ఎస్కేప్ అయిపోదాం, ఒకళ్ళు చనిపోయినా కూడా పర్లేదు, మీద వేసుకుని వెళ్ళిపోదాం అనే మైండ్ సెట్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే, ముందు ఆగడం వాళ్ళ 4 to 5 hours అండ్ వాళ్ళ పేరెంటింగ్, వాళ్ళు చదివే అన్నీ ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ అక్కడ. అలా జరిగింది దీని బ్యాక్ స్టోరీ. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, అటెంప్ట్ టు మర్డర్ కాదు, మర్డర్ కింద వేసి బెయిల్ కూడా రానివ్వకుండా లైఫ్ వేయడానికి ట్రై చేస్తారంటే ఆల్మోస్ట్ 14 years ఎటువంటి బెయిల్ రాకుండా అలా అవ్వచ్చు అంటారు. ఒకవేళ అవితే దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. సో దట్ రేపొద్దున ఎవరికైనా ఇలాంటి ఏదో పని చేయాలంటే భయం వేస్తుంది. మన దగ్గర ఎంత హై ప్రొఫైల్ అయినా, డబ్బులున్నా, ఏమున్నా, మనం 14 ఏళ్ళు జైల్లో ఉండాలంటే అక్కడ లైఫ్ అయిపోద్ది. ఇప్పుడు వెళ్ళి 23-24 సంవత్సరాలు అంటే లైఫ్ అయిపోయినట్టు, ఆల్మోస్ట్ డెడ్. ఇంకొచ్చి బిజినెస్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ నేను ఇంకోటి అపీల్ చేద్దాం అనుకునేది, ఇంతకుముందు వీడియోలో చేసిందే మళ్ళీ చెప్తున్నా. అక్కడ అమ్మాయి చేసిన తప్పు లేదు. ఆ అమ్మాయి కష్టపడి మెడిసిన్ చదువుకుంది, పీజీ చేస్తున్నారు, అండ్ ఇంకొన్ని మంత్స్లో క్లినిక్ ఓపెన్ చేద్దాం అనుకున్నారు. లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇంట్లో అబ్బాయిలు కూడా ఎవరు లేరు, ఇంకో చెల్లి ఉంది, పేరెంట్స్. ఇప్పుడు అమ్మాయి లేదు. సో కాంపెన్సేషన్ ఇవ్వాలి. కాంపెన్సేషన్ అనేది నాకు ఎలా ఇస్తారో నాకు తెలియదు. కల్ప్రిట్స్ బాగా బలిసిన వాళ్ళు కదా, వాళ్ళ దగ్గర నుంచి అయినా ఇప్పించాలి, ఆ గవర్నమెంట్ నుంచి ఏదో ఒకటి వీళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఎలాగో అమ్మాయి లైఫ్ మనం వెనక్కి తీసుకురాలేం కాబట్టి కాంపెన్సేషన్ ఇస్తే వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ సిస్టర్కి హెల్ప్ అవుతుంది. సో కైండ్లీ డూ దట్. అది అంటే మనం పోయిన ప్రాణం తీసుకురాలేం, కానీ కాంపెన్సేషన్ ఇస్తే కొంచెం ఫ్యామిలీ కొంచెం హెల్ప్ అవుతుందని నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు దీంట్లో ఇంకేం బెటర్గా జరిగితే బాగుంటుంది ఫర్దర్గా, అండ్ వాళ్ళకి ఇంకెంత కఠినమైన శిక్షలు వేస్తే బాగుంటుంది, అండ్ ఇలాంటివి ఆగాలంటే ఏం చేయాలనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.